సార్ నిద్రతో అన్ని రోగాల సమస్యలకి చెక్ పెట్టొచ్చు అంటారు. అటువంటిది ఈ మధ్యకాలంలో నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ నిద్ర సమస్యని ఎట్లా నిరోధించాలి, ఎట్లా దీనికి చికిత్స ఉంటుంది ఆయుర్వేదంలో? చాలా మంచి ప్రశ్నమా. సార్ నిజంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సమస్యమా. దీన్ని ఇన్సోమ్నియా అని చెప్పేసి చెప్తుంటారు. ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, నిద్ర లేమని చెప్పేసి చెప్తుంటారు. ఇది కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా. దీనికి రకరకాలైనటువంటి కారణాలు అమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క నిద్ర ఎందుకు కలగడం లేదని మనం ఆలోచించినట్లయితే మన దేహంలో ముఖ్యంగా మెదడులో మెలటోనిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుంటుంది. వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థము సరిగ్గా ఉత్పత్తి కాకపోయినా, ఉత్పత్తి అయినటువంటి రసాయన పదార్థం సరిగ్గా పనిచేయకపోయినా నిద్ర పట్టదు. ఇది కామన్గా అర్ధరోగ హరే నిద్ర అని చెప్పేసి మన పెద్దలు చెప్పినారు. అంటే నిద్ర వల్ల సగం రోగాలు తగ్గిపోతాయి అమ్మా. మంచి కంటిన్యూగా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం చేసి కూడా చెప్తారు. ఇట్లా రకరకాలు చెప్తుంటారు. అంటే నిద్ర ప్రాసెస్ అంత ఉందన్నమాట. కాబట్టి మనం ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ రకాల పని ఒత్తిడి వల్ల శారీరకంగా మానసికంగా బాగా అలసటకు లోనైపోయి రాత్రి పడుకున్న వెంటనే బాగా నిద్ర వచ్చేసి మళ్ళీ ఉదయం కరెక్ట్ టయానికి మెలకు వచ్చేస్తే బాడీకి రీఛార్జ్ చేసినట్లు అయిపోతుందమ్మా. సో ఉదయం మళ్ళీ మనం యాక్టివ్గా ఎనర్జెటిక్ ఉంటాం. ఎప్పుడైతే నిద్ర సరిగ్గా పట్టదో, నిద్ర సరిగ్గా ఉండదో, ఆ ప్రభావం మరుసటి రోజు ఉంటుంది. మన దేహం మీదనే కాకుండా ఆ యొక్క ప్రభావం సమాజం మీద కూడా ఉంటుంది. అంటే కోపము, చిరాకు, విసుగు, ఇరిటేషను, ఇవన్నీ కూడా సో బాగా నిద్రపోతే అంటుంది. రెండోది మనకు వచ్చేటువంటి సమస్యలు కూడా ఏంటంటే చెప్తున్నామా, ఈ ఊబకాయము, షుగరు, తర్వాత బీపీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా పక్షవాతము, మతిమరుపు ఇలాంటి సమస్యలు, ఇవన్నీ కూడా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుంటాయి. కాబట్టి కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం. సో కంటి నిండా నిద్రపోయేందుకు రకరకాలైనటువంటి ఔషధాలు మనకు ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నాయమ్మా. నేను కొన్ని వీడియోల్లో కూడా అందరూ తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి, అతి సులువైనటువంటి, అలవాటు పడకుండా కొన్నాళ్ళ పాటు ఆపేసినప్పటికీ టయానికి ఏ విధంగా అయితే మనం పొద్దున అలారం పెట్టుకొని నిద్రలేస్తాము, రాత్రిపూట కూడా అలారంతో అవసరం లేకుండానే నిద్రపట్టేటువంటి పరిస్థితులు ఉండేటట్టు నేను మెడిసిన్స్ కూడా చెప్పానమ్మా, మన వీడియోస్లో ఉన్నాయి. అవి వాడేసి కూడా చాలా సంతృప్తి పడి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇవ్వడం జరిగిందమ్మా. చాలా మంచి చిట్కాలు చెప్పారు సార్ అని చెప్పేసి. ఇప్పుడు మరొక అలాంటి ఫార్ములాని చెప్తాను, కొత్త చిట్కా. కానీ ఇది మాత్రం కొంచెం షుగర్ వ్యాధిగ్రస్తులు వాడుకోకూడదమ్మా. వాడుకోకూడదు. మిగతావి కావాలంటే షుగర్ వ్యాధిగ్రస్తులు మిగతా వీడియోస్లో వాడుకోవచ్చు, మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. ఇది కూడా ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా తాత్కాలికంగా కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసేయాల్సిందే కానీ దీర్ఘకాలం పాటు వాడకూడదమ్మా. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు కూడా ఏంటంటే ఈ మందు వాడుతూ కొన్నాళ్ళ పాటు అంటే కంటిన్యూ కొనసాగించాలమ్మా. మందు కొన్నాళ్ళు వాడాలి. ఈ యొక్క జీవన విధానాలు, ఆహార విధి విధానాలు మాత్రం కంటిన్యూ కొనసాగిస్తే మళ్ళీ ఆ సమస్య రాదమ్మా. దీనికి ఏంటంటే తేలిక ఆహారం తీసుకోవాలి, రాత్రిపూట డైజెస్ట్ అయ్యేవి పెందలాడే ఆహారం తీసుకోవాలి. సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలే ఎక్కువ తీసుకోవాలమ్మా. అంటే ఈ వండినవి, పిండినవి, వార్చినవి, దేవినవి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు, పనికిరాదమ్మా. పెందలాడే ఆహారం తీసుకోవాలా. ఈ పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, ఇది తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవాలమ్మా. తర్వాత రెండోది ఏమంటే ఒకటే టయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. పడుకునేటువంటి ఈ శయన గదిలో కూడా ఎక్కువ లైటింగ్ ఉండకూడదమ్మా. ఎక్కువ లైటింగ్ ఉండకూడదు. చాలా డిమ్ బెడ్రూమ్లో తక్కువ లైటింగ్ ఉండేటువంటి పరిస్థితి ఉండాలా. ప్రతిరోజు నిద్ర పట్టినా పట్టకపోయినా టయానికి కళ్ళు మూసుకొని నిద్రపోయేది అలవాటు చేసుకోవాలి. ట్రై చేయాలి. కొన్నాళ్ళు ట్రై చేసేస్తే ఆటోమేటిక్గా అలవాటు పడిపోతాం. కాబట్టి రెండోది ఏమంటే మరుసటి రోజు కూడా అదే టయానికి లేచేటట్టు అలవాటు చేసుకోవాలి. ఈ రాత్రిపూట లేటుగా పడుకున్నామని చెప్పేసి పొద్దున మళ్ళీ లేటుగా లేవకూడదు. అట్లా మన బాడీని కొన్నాళ్ళు అలవాటు చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుందమ్మా ఈ యొక్క సమస్య పరిష్కారము. రెండోది ఏమంటే ప్రతిరోజు లేదా కనీసం వారానికి 5 రోజుల పాటున ఎవరికి ఏది వీలైతుంది వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏదైనా పర్లేదమ్మా. కనీసం ఒక అరగంట 30 గంట సేపు వాకింగ్ కూడా అవసరం. ఇట్లా ఉంటే వీటితో పాటు రాత్రిపూట ముఖ్యంగా
ఈ రోజుల్లో చాలామందికి అలవాటు అయిపోయింది. టీవీను, స్మార్ట్ ఫోను, సెల్ చూసుకుంటుండడము, తర్వాత ఈ కంప్యూటర్లో ఏదైనా వర్క్ చేసుకుంటుండడము, ఏదో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుండడము. ఈ ఒత్తిడి ఉండకూడదమ్మా. టైం పెట్టుకొని ఈ యొక్క ఈ ఫోకస్ వల్ల ఏమవుతుందంటమ్మా, ఇలాంటి చూడడం వల్ల ఉంటే ఆ లైటింగ్ కళ్ళ మీద పడేసి మెదడులో ఆ మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఆ నిద్రపోయే టైంలో మాత్రం ఆ టైంలో కొద్దిసేపు ముందు నుంచి కూడా అవన్నీ బంద్ చేసేయాలి. అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా క్షేమదాయకంగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చుమా. టెంపరీగా మాత్రం కొన్నాళ్ళు వాడుకోదగ్గ ఔషధం చెప్తానమ్మా. చెప్పండి సార్. దీనికి 3 పదార్థాలమ్మా. మొట్టమొదటిది పాలు. మనకందరి ఇళ్ళల్లో ఉంటాయమ్మా. రెండవది గసగసాలు. గసగసాలు కూడా ఉంటాయి స్వీట్లలో, కొన్ని పదార్థాల్లో టేస్ట్ కోసం వాడుతుంటాం. మూడవది బెల్లం. బెల్లం, పాత బెల్లం దొరికితే పాత బెల్లం మంచిది, లేకపోతే మనకి ఏది దొరికితే మనకి ఇళ్ళలో ఏది ఉంటే అది ఏదైనా పర్లేదు. సరే, ప్రాసెస్ చెప్తానమ్మా. ఎట్లా అంటే ఒక 200 ml మిల్క్ తీసుకోవాలమ్మా. రాత్రిపూట, రాత్రి 7 ఆ టైంలో, లేకపోతే సాయంత్రం పూటైనా ఒక 200 ml మిల్క్ తీసుకొని అందులో ఒక స్పూను, అంటే ఒక టీ స్పూను, ఇంచుమించు మ్యాక్సిమం 5 గ్రాముల కంటే ఎక్కువ వాడకూడదు, గసగసాలు వేసేయాలి. వేసేసి ఒక 2-3 గంటల సేపు నానబెట్టేసేసి పొయ్యి మీద పెట్టేసేసి 3 పొంగులు వచ్చేదాకా మరిగించాలమ్మా. అంటే ఇప్పుడు పాలు గసగసాలు కాంబినేషన్ ఉంది కదా, ఆ పొయ్యి మీద పెట్టేసి ఒక పొంగు వచ్చినప్పుడు పక్కకు దించాలి. ఆ పొంగు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ పొంగు వచ్చేటట్టు కాచాలి. అట్లా 3 సార్లు వేసేసి దించేసారు. దించిన తర్వాత ఒక 1/2 టీ స్పూను యొక్క బెల్లం అందులో కలిపేసేయాలి. కలిపేసి బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలగజేసేటువంటి పానీయం, క్షీరం రెడీ అయిపోతుంది. దాన్ని రాత్రిపూట సేవించాలమ్మా పడుకుంటప్పుడు. ఇట్లా ఈ విధంగా కొన్నాళ్ల పాటు వాడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే గసగసాలు ఉన్నాయి కదమ్మా, సో దీర్ఘకాలం పాటు వాడుకోవడం మంచిది కాదు. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. తాత్కాలికంగా ఇది వాడుకుంటే సరిపోతుందమ్మా. రెండోది ఏంటంటే ఈ గసగసాలు ఈ యొక్క ప్రయోగం వాడినప్పటికీ ఏదో ఇంగ్లీష్ వైద్యంలాగా ఏదో ఒక నిద్ర మాత్రలు మింగినట్లు ఎక్స్పెక్ట్ చేయకూడదమ్మా. కనీసం ఒక 3 రోజులు, 4 రోజులు లేదా 5 రోజుల పాటు మెడిసిన్ వాడంగా క్రమక్రమంగా ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ బాగా జరిగేసేసి ఈ నిద్ర రావడం మొదలవుతుందమ్మా. కాబట్టి ఓపిక ముఖ్యం తల్లి. అంటే ఆయుర్వేదం అనేది కొంచెం లేట్ ప్రాసెస్ కదా సార్? అంటే కొన్ని ఫాస్ట్గా పనిచేస్తాయమ్మా, కొన్ని ఫాస్ట్గా పనిచేస్తాయి, కొన్నిటికి పరిస్థితిని బట్టి కొంచెం స్లోగా ఉంటుంది. కాబట్టి ఇట్లున్నాయమ్మా. స్లోగా పనిచేసే మెడిసిన్స్ ఉన్నాయి, ఫాస్ట్గా పనిచేసే మెడిసిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ నిద్రకు సంబంధించి కొంచెం మీకు మన వాళ్ళకు ప్రేక్షకులకు అవగాహన కలిగిస్తామమ్మా. ఈ పాలల్లో ట్రిప్టోపాన్ అని చెప్పేసి ఒక అమినో యాసిడ్ ఉంటుందమ్మా. పాలలో ట్రిప్టోపాన్ అంటారు. అది మన దేహంలోకి మనం పాలను తీసుకున్నప్పుడు ఆ ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ మెలటోనిన్ అనే పద్ధతిగా మారిపోతుంది. ఆ విధంగా అంటే మెలటోనిన్ బాగా ఉత్పత్తి అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మెలటోనిన్ బాగా ఉత్పత్తి అయిందో బాగా నిద్ర వస్తుంది. అది ఆ విధంగా పాలు సహకరిస్తాయి. రెండవది ఏమంటే ఈ గసగసాల్లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. మిగతా అనేక రకాల పోషకాలు ఉంటాయి. మెగ్నీషియం కామింగ్ ఎఫెక్ట్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుందమ్మా, మనసుకు ప్రశాంతపరుస్తుంది. దీనివల్ల కూడా ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో చక్కటి నిద్ర వస్తుందమ్మా. ఆ మెగ్నీషియానికి ఆసక్తి ఉంది. అదేవిధంగా ఓలిక్ యాసిడ్ అని, జింకు, ఐరన్, కాల్షియము, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబరు, ఇలా అనేక రకాలైనటువంటి మన దేహానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల అంశాలు గసగసాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా మన దేహానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. రెండవది బెల్లం స్ట్రెస్ రిలీవర్ అమ్మా. అంటే మనసును కుదుటపరుస్తుంది, ప్రశాంతపరుస్తుంది అన్నమాట. ఆ చలవగుణం వల్ల చెరుకుతో తయారవుతుంది కదమ్మా, చెరుకు రసం నుంచే కదా బెల్లం. సో ఈ బెల్లంలో కూడా B6, B12, ఐరన్, కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, మ్యాంగనీస్, అనేక రకాలైనటువంటి మన దేహానికి ఉపయోగపడేటువంటి పోషకాంశాలు చాలా ఉంటాయి. సో ఇది కూడా ఆ కామింగ్ ఎఫెక్ట్ వల్ల, మనసును ప్రశాంతపరచడం వల్ల, మెలటోనిన్ పరోక్షంగా పెంచడం వల్ల చక్కటి నిద్రకు సహకరిస్తుందమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా మనకేంటంటే బాడీకి ఏదో ఒక రకంగా హెల్ప్ఫుల్గానే ఉంటాయి తప్ప ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదమ్మా. కానీ గసగసాలు అంటే మాత్రం కొన్నాళ్ళ పాటు వాడే ఆపేసేయాలి. ఈ బెల్లము, పాలు ఇలాంటివి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదమ్మా. రెగ్యులర్ కూడా వాడుకోవచ్చు. అంటే ఎన్ని రోజులు వాడచ్చు అంటారు? ఇది మహా అంటే మాక్సిమం ఒక 20 days కానీ 1 month కానీ వాడుకోవచ్చు. అది ఇంకా దట్ ఈస్ ద మాక్సిమం. చాలా మందికి ఒక 15 రోజులు సరిపోతుంది, అంతకంటే వాడుకోకూడదమ్మా. చాలా మందికి 15 రోజులు సరిపోతుంది. మరీ తప్పని పరిస్థితులు అయితే 1 వారం రోజులు కావాలంటే అదనంగా వాడుకోవచ్చు. మళ్ళీ కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చేసి ఒక 6 మాసాలు, సంవత్సరం కావాలంటే మళ్ళీ వాడుకోవచ్చు. అంతకంటే మాత్రం వాడకూడదమ్మా. నేను ఇంకా రెగ్యులర్గా వాడుకోవడానికి దీర్ఘకాలికంగా అంటే 2 months, 3 months, 4 months వాడుకునేదానికి కూడా నేను మన వీడియోస్లో కొన్ని చేసామమ్మా. అది ఫాలో అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.